ఇక రేపటి సంది కన్న వేషాలు వేసేటట్టు పోయి నరలోకం చదవకుండా రేషన్ కార్డు అని ఒకటే కలవరిస్తున్నారట. అసలు ఈ రేషన్ కార్డుతో ఏంది గొడికరాదం? ఓ అమ్మ ఈ పెద్దవాళ్ళకి చెప్పిండట ఇందాం పని. రేషన్ కార్డు ఎంత పని చేస్తే రేషన్ కార్డు మా ఇంట్లో నువ్వు ఉంటేనే 200 యూనిట్ల కరెంటుతో మాకు సోపది కుదురుతుంది. నువ్వు లేకపోతే కరెంటు బిల్లు వచ్చి మా నెత్తి మీద కూర్చుంటుంది రేషన్ కార్డు. జర్ర నువ్వు మా దాపుకు ఉంటేనే మా దరిద్రం పోతుంది రేషన్ కార్డు అని ఎవ్వరు చూడు, ఏ ఊరోళ్ళు చూడు రేషన్ కార్డు అని నిద్రలో కూడా రేషన్ కార్డునే కలవరిస్తున్నాడనోళ్ళ. అమ్మ ఇక రేపు ఈ జనాలు చల్లకుండా ఆఫీసులో పొండి ఎంతమంది తిరుగుతారో ఎన్ని తీట పంచాలు పుడుతాయో పో రేషన్ కార్డు అని. ఇక మరి ఇదంతా ఎందుకు పుట్టిందయ్యా ఈ కలాపం అంటే చూడు, మరి సీఎం రేవంత్ అయ్యా ఏమనుకొచ్చిండో ఏం కథ. అదేవిధంగా మిత్రులారా, ఇంటికి ఉచిత కరెంటు 200 యూనిట్ల వరకు ఇస్తామని ఆనాడు చెప్పినాం. పోయిన సంవత్సరం ఎవరెవరు ఎంతెంత వాళ్ళ ఇంటికి కరెంటు వాడినరో ఆ లెక్క కట్టి ప్రతి ఇంటికి తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్లకు 200 యూనిట్ల వరకు తొందరలోనే ఉచిత కరెంటు మీ ఇంటికి ఇచ్చే బాధ్యత, మీ కుటుంబాలను ఆదుకునే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది, పేదల ప్రభుత్వం తీసుకుంటుంది. ఇన్నారులా రేషన్ కార్డుకి గిరాకీ ఎట్లా ఉందో లెక్కలన్నీ తారీఫు చేసి రేషన్ కార్డు ఉన్నోళ్ళకే 200 యూనిట్ల ఉచిత కరెంటు అందిస్తామని ఇంద్రవెల్లి సభలో గంట మోగించుంటులా సీఎం సారు. ఇక మరి నిన్నయాల జనం నిద్ర పోతలేరు కానీ రేషన్ కార్డే అంటుర్రులా, ఏ వాడలో చూసినా ఏ గడిలో చూసినా.